అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. నా శ్రేయభిలాషి రాజేష్ నిన్న ఉదయం ఫోన్ చేసింది. అన్న నేను మెగా హెల్త్ క్యాంప్ పెడుతున్నా, నా వార్డులకు ఉన్నటువంటి ప్రజలకు మెడికల్ పరంగా వారి కష్టాలుంటే డాక్టర్ని పిలిచి పరీక్షలు జరిపేయడం, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాను, మీరు రావాలని తమ్ముడు అడిగాడు. ఈరోజు ఉదయం నాకు హైదరాబాద్లో పని ఉండే, తమ్ముడు ఎంతో కష్టపడ్డాడు నా కోసం, ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాడు. ముఖ్యంగా తమ్ముడు సంబంధించినటువంటి ఏదైతే వెన్నంటున్నటువంటి తమ్ముడికి నాకు తమ్ముడు వాళ్ళు కూడా వాళ్ళందరికీ ఒక చక్కటి మెగా హెల్త్ క్యాంపు ఈరోజు ధర్మపురి ఈ యొక్క వార్డులో కూడా నిర్వహిస్తున్నటువంటి తమ్ముడు రాజేష్కు, అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి వారి మిత్ర బృందానికి, ముఖ్యంగా ప్రత్యేకంగా డాక్టర్ గారు ప్రమోద్ గారు ఈ ప్రాంతానికి ఇప్పుడే ఒక మంచి పెద్ద గొప్ప మాట మాట్లాడిన డాక్టర్ ఈ ధర్మపురి క్షేత్రంలో ధర్మపురి ప్రాంతంలో పుట్టడం నా అదృష్టం, ఈ ప్రాంతంలో సేవ చేసుకున్నవడం కూడా నా అదృష్టం అని చెప్పేసి డాక్టర్ ప్రమోద్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకో గొప్ప డాక్టర్, నిజంగా ఇప్పుడే చాలాసార్లు మా దినేష్ చెప్తుంటాడు, మా ధర్మపురి మన ప్రాంతం ఈ లక్ష్మీనరసింహ క్షేత్రం గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారన్న, ఇక్కడ గొప్ప డాక్టర్ ఉన్నాడు అంకాలజిస్ట్ అని చెప్పి చాలా రోజులు చెప్పడం జరిగింది. ఈ రోజు మొదటిసారి డాక్టర్ రచిత్ గారిని నేరుగా కలవడం జరిగింది. యువకుడు, ఈ ప్రాంత బిడ్డ, మరి అంత గొప్ప డాక్టర్ హోదాలో ఉన్నాడు. వారు ఈరోజు ఈ యొక్క శిబిరం రావడం జరిగింది. ముఖ్యంగా మా పెద్దలు మున్సిపల్ చైర్పర్సన్ సంగీ సత్తమ్మ గారు, శ్రేయభిలాష్ మాజీ టెంపుల్ కమిటీ చైర్మన్, పిసిసి సభ్యులు దినేష్ గారు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అపెక్స్ హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది, మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నా. మరి రెండవ జన్మ ఎత్తిన నేను ఈరోజు మీ అందరి ముందర ఆ దేవుడు లక్ష్మణ సుస్వామి దయతో, అమ్మవారి దయతో మొన్న 5 రోజుల కింద అంత పెద్ద దుస్సంఘటన జరిగితే స్వల్ప గాయాలతో మీ ముందొచ్చి మీ వాడలో మీ మెగా క్యాంప్ నిలబడే అదృష్టం ఆ నరసింహస్వామి ఇవ్వడం జరిగింది. ఆ భాగ్యంగా, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమంలో మేము మొదటిసారి మనం పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు మా ఈ యొక్క నిర్వాహకులను మనం చేస్తున్నాం. ఎవరైతే ఈ వాడల్లో కానీ ధర్మపురి మున్సిపల్ ప్రాంతంలో కానీ ధర్మపురి నియోజకవర్గంలో కానీ పేదవాళ్ళకు సంబంధించిన మెడికల్ పరంగా ఏదున్నా కూడా మీ శాసనసభ్యుడిగా మీ అన్నగా నా దృష్టికి తీసుకురండి. ఒక ఉన్నతమైన డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలన్నా, ఇంకా హైదరాబాద్ లో ఇంకా స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్లాలనుకున్నా, మనందరం సమిష్టిగా ఎవరికైతే ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉన్న కుటుంబానికి అండగా ఉండే విధంగా మనందరం రాజకీయాలకు పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేద్దాం. ఎందుకంటే ప్రభుత్వంలో నేనున్నా, మీ శాసనసభ్యుడిగా ఉన్నా, మీరేం చెప్పినా కూడా అన్న ఇది ఉంది, ప్రభుత్వం నుంచి సహకారం మీరు అందించాలంటే నేను 100% మన ప్రాంతానికి సంబంధించిన ప్రజల ఆరోగ్య విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటా, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా అనే విషయాన్ని కూడా ఈ నిర్వాహకులు మరొకసారి మనస్ఫూర్తిగా తమ్ముడు రాజేష్ మనవి చేస్తున్నాను. నేను మరియు మా కాశెట్టివాడ మిత్ర బృందం ఇనిషియేటివ్ గా తీసుకొని సర్వీస్ ఓరియంటెడ్ గా ఒక కార్యక్రమాన్ని వార్డులో నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. తద్వారా పుట్టిన ఆలోచననే ఈ ఉచిత వైద్య శిబిరం. ఈ ఉచిత వైద్య శిబిరానికి ఇప్పటి వరకు 150 మందికి పైగా వచ్చి తగు పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ ప్రమోద్ ముత్తినేని ఎండి మరియు అదేవిధంగా డాక్టర్ పర్వేజ్ గారు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి తగు మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సహకరించినటువంటి మిత్రులకు మరియు కాశెట్టివాడ పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు.